నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కుప్పం ప్రజలకి తీర్చుకోలేనంత రుణపడిపోయా, 8 సార్లు కుప్పం ఎమ్మెల్యే గెలిపించిన మీకు నేను రుణపడి ఉంటా అంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిద్దాం. 8 సార్లు నన్ను గెలిపించి మీరు గెలిచారు. ప్రజలకు న్యాయం చేయడం సీఎంగా నా బాధ్యత. కుప్పం అభివృద్ధి పైన నా ప్రత్యేక దృష్టి పెడతా. మరో పార్టీ సింబల్ తెలియని నియోజకవర్గం కుప్పం. సుపరిపాలన అందించడానికే జననాయకుడు పోర్టల్. పార్టీ సేవలకు నామినేటెడ్ పదవులతో న్యాయం చేస్తా. కుప్పాన్ని దేశానికి ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుతా. వ్యవస్థలను నాశనం చేశారంటూ వైసీపీ విసురులు. 2వ రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ. గత కాలంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి కుప్పాన్ని సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి గారు నిన్న కార్యక్రమంలో పిఎం సూర్య గారిని ప్రారంభోత్సవం చేస్తూ సొంత ఇంటి అవసరాలకు పోను ఆదాయ వనరుగా కుప్పం ప్రజలకి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అది ఒకసారి పరిశీలిద్దాం. ఆదర్శవంతమైన నాయకుడు అంటే అలా ఉండాలా. దోచుకోవడం దాచుకోవడం తప్ప మూడోది తెలియని గత పాలకులకి ఏం తెలుసండి అభివృద్ధి అంటే ఏంటో. చూడండి ఒకసారి, బాబు గారిని చూసి నేర్చుకోండి, కనీసం బుద్ధి మార్చుకోండి, తెలుసుకోండి. అభివృద్ధి చేయటువంటి ఎట్లాగో పరిపాలన, సక్రమైన పరిపాలన చేయడం ఎలాగో తెలుసుకోండి. కుప్పం గత 5 ఏళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నానని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జననాయకుడు పోర్టల్ రూపొందించామని, మొదట కుప్పంలో అమలు చేసి ఆపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పం ప్రజలు రుణం తీర్చుకోలేనిది. నన్ను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదు, ఎగరబోదు కూడా. రాబోయే 5 ఏళ్లలో కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్వర్ణ కుప్పం విజన్ 2029కి రూపకల్పన చేశాం. ఇప్పుడు కుప్పం ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించి న్యాయం చేయడం కోసం జననాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నాపై 3 బాధ్యతలు ఉన్నాయి. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని, కుప్పానికి ఎమ్మెల్యేని. 3 బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం నాపై ఉంది. ఆ సందర్భంగా ప్రతిరోజు మిమ్మల్ని కలవలేకపోతున్నా కాబట్టి జననాయకుడి పోర్టల్ని వినూత్నమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జననాయకుడి పోర్టల్ని ప్రారంభించారు. ప్రజల వినతులు ఇచ్చిన వెంటనే సీఎం డాష్బోర్డ్కి అనుసంధానిస్తూ పోర్టల్ని ప్రారంభించారు. నేను పార్టీ అధ్యక్షుడిని, కుప్పం ఎమ్మెల్యేని, రాష్ట్ర ముఖ్యమంత్రిని. నాపై 3 రకాల బాధ్యతలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ కార్యకర్తలు మేమిచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఓట్లు వేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే కుప్పం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల బాగోగులు నేను చూసుకోవాలి. స్థానికులు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు వీలుగా జననాయకుడు పోర్టల్ని తీసుకొచ్చాం. ఇక్కడ నా పిఏ కళా అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నేను ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యతను వారు నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. తద్వారా బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాను. ఇక ప్రభుత్వ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కు వెళతాయి. గ్రీవెన్స్, భూ సమస్యలు, సీఎంఆర్ఎఫ్ వంటివి ప్రభుత్వం చూస్తుందని చంద్రబాబు వివరించారు. టీడీపీ కార్యకర్తలను ఎంటర్ప్రెన్యూర్లుగా చేస్తా. పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేస్తాం. టీడీపీ సభ్యత్వాలు కోటికి చేరువగా రావడం సంతోషాన్ని ఇస్తుంది. టీడీపీ కార్యకర్తలే బలం. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం. ప్రతి కార్యకర్తకు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాము. వారి పిల్లల చదువులు, ఉద్యోగ ఉపాధికి ఆర్థిక చేయూత అందిస్తున్నాం. పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం చేస్తాం. పార్టీ కార్యకర్తల ఆమోద్యోగం పొందిన వారికి పదవులు ఇస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలను నాశనం చేశారు. గత పాలకులు జగన్ రెడ్డి పాలనలో 2019 నుండి 2024 వరకు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని చెప్పి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు. అరాచక పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించారు. జైళ్లు పాలు చేశారు. చివరకు మీడియా ప్రతినిధులపైన కేసులు పెట్టారు. ఒక ఆర్డర్ తెచ్చి మీడియాపై కేసులు ఎత్తివేస్తాం. భూముల దస్త్రాలన్నింటినీ తారుమారు చేసిన గనులు వైసీపీ నేతలు. భూములను కబ్జా చేసేశారు. రెవెన్యూ సదస్సుల్లో ఆ దస్త్రాలన్నింటినీ సరిదిద్దుతున్నాం. యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో కరువును పారదోలి నీటి భద్రత కల్పించేందుకు గోదావరి, పెన్నా నదుల అనుసంధానాన్ని చేస్తున్నాం. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తా, ఆపై కుప్పానికి నీరు అందిస్తా.
అలాగే హంద్రీ నీవా పనులు జూన్ కల్లా పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా. జూన్ కల్లా కుప్పానికి కృష్ణా జలాలు అందిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నాయకుడు అంటే అభివృద్ధి అంటే ఇదండి. జగన్ రెడ్డి లాగా దోచుకోవడం దాచుకోవడమే కాదు, జగన్ రెడ్డి పరిపాలన ఎలా చేయాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకో. గతంలో తెలిగిపోయినప్పుడు కనీసం చూసి నేర్చుకో.